ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి నుంచి ఎంత ఉపయోగం ఉందో అంత ప్రాబ్లం కూడా ఉందండి. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది సినిమాలు అంటే ఇప్పుడు 'గుండె జారిగల్లంత అయిందే' కానీ, 'దూసుకెళ్తా' కానీ ఇలా కొన్ని సినిమాలు 'మిస్టర్ పెళ్ళికొడుకు' కానీ ఇవన్నీ నాకు ఫేస్బుక్ నుంచి కాంటాక్ట్ అయ్యి వచ్చినవే. డైరెక్టర్కి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వగలిగిన అంటే ఇప్పుడు మన దగ్గర ఫోన్ నెంబర్స్ అందరివి ఉండవు. సో మన ప్రొఫైల్ అందరికీ పంపించాలన్నా కాంటాక్ట్ ఉండదు. సో వాళ్ళు నన్ను అందులో చూసి ఆ సినిమాకి సెలెక్ట్ చేసి నేను వాళ్ళ త్రూ ఆఫీస్కి వెళ్ళి ఆ మూవీస్ చేసి వచ్చాను. సో అది నాకు చాలా హెల్ప్ అయింది నా కెరీర్లో. అట్ ద సేమ్ టైం ఈ సేమ్ ఇలానే మిస్యూజ్ చేయడము, లేదంటే ఒక న్యూడ్ పిక్స్ పెట్టడము, లేదంటే ఆర్టిస్ట్ని అవ్వడం వల్ల ఎలాంటి మాటలు వస్తాయో మీకు తెలిసినాయి అవన్నీ మాట్లాడడము. నేను స్టార్టింగ్లో ఏం చేసేదంటే అన్ని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసేదాన్ని, అన్నీ పోస్ట్ చేసేదాన్ని. తర్వాత నన్ను చాలామంది పెడితే పెట్టారు, నువ్వెందుకు అవన్నీ ఇక్కడ పెడుతున్నావు, అలా కాదు నువ్వు పట్టించుకుంటూ పోతే చాలా వస్తే బ్లాక్ కొట్టేస్తూ ఉండు అన్న. తర్వాత దాన్ని రిపోర్ట్ చేయడం నేర్చుకున్నా. ఓకే ఇలా వస్తుంది అంటే రిపోర్ట్ చేస్తే ఆ ప్రొఫైల్ లేపేస్తున్నారు ఇప్పుడు ఫేస్బుక్లో. సో ఇంకా వచ్చాక ఇంకా భయం అవుతుంది, ఫేసులు మారిపోయి అది మనము కాదు అని మనకే డౌట్ వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ డెవలప్మెంట్ అనేది మనకి మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, చెడుకి యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమో చూడాలి, అంటే మన మనస్తత్వాన్ని బట్టి అవుతుంది అది. ఇన్ని మలుపులు తిరిగిన రోజా జీవితంలో డాక్టరేట్ అనేది కరెక్ట్గా ఈ అనుభవాలను ఇస్తూనే సాగిన ఒక ప్రయాణం. అవును సార్, అందుకున్న రోజున ఏంటి రోజా ఆలోచన ఏంటి అసలు రేపు ఫ్యూచర్ గురించి? డాక్టరేట్ నేను అందుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్లో నా ఏజ్ వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఇంత సర్వీస్ చేశారా అనిపించింది నాకు. సో వాళ్ళు స్టేజ్ మీద నుంచి చెప్తున్నప్పుడు డాక్టరేట్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది వివరిస్తూనే దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు, ఎలా మిస్యూజ్ చేయకుండా ఉండాలి, సో దీన్ని ఒక అచీవ్మెంట్గా తీసుకుని ఇంకా బాగా ఎదగడము ఆర్ఎల్స్ ఇంకా చాలామందికి హెల్ప్ చేయడము అనే దాని గురించి చెప్పారు. బట్ నేను పడి వచ్చిన ఈ ప్రయాణంలో అది అందుకున్నప్పుడు వచ్చిన ప్రౌడ్ మూమెంట్ మాత్రం మాటల్లో చెప్పలేంది, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. కానీ నేను ఇక్కడికి వచ్చాక నా ఫ్రెండ్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతారేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి, పేరెంట్స్ చనిపోయారు, ఇదంతా అయిపోయింది కాబట్టి. ఎంత ఇచ్చి కొన్నావు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న డాక్టరేటేగా, ఇట్లా మాట్లాడారు చాలామంది. నేను అదే అడగబోతున్నాను రోజా. అంటే మన విజయాన్ని పంచుకోవడానికి మనుషులు ఉండాలి, ఆ మనసులు ఉండాలి, మనుషులు ఉంటున్నారండి. అంత మంచి మనసు ఈ మధ్యకాలంలో ఎవరిలో ఉండట్లేదు. ఇప్పుడు నేను మన ఏఐటిటి ఎలక్షన్స్లో మేము నుంచున్నప్పుడు 2 ప్యానెల్స్ నుంచి నుంచున్నాం, హరిగారి ప్యానెల్, కౌశిక్ ప్యానెల్ అని. నేను కౌశిక్ ప్యానెల్ నుంచి పోటీ చేశాను. హరిగారి ప్యానెల్ అంటే కూడా అది ఎవరో కాదు, మా వాళ్ళే, మా ఆర్టిస్టులే, రోజు మేము కలిసి ఉండేవాళ్ళమే. అక్కడ ఎలా అయిపోయిందంటే ఒక యుద్ధం, వీళ్ళు వేరు మేము వేరు అని ఇలా నడుస్తున్న టైంలో అందరితో నేను మాట్లాడుతూ ఉంటాను. నాకు ఏంటంటే ఏముండవు, నా మోటో ఏంటి, మంచి చేయాలి. ఏటీటీలో ఉంటే ఏంటి, తెలుగు ఆర్టిస్టులకు మంచి జరుగుతుంది, ఎక్కడి నుంచున్నా మంచి జరగాలి అన్నదే మన మోటో. అక్కడికి నా ఫ్రెండ్స్ వచ్చి ఏంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, డాక్టరేట్ కొనుక్కుని ఇట్లా మాట్లాడారు. నాకు చాలా బాధేసింది. నేను అన్నాను, మనిషిని కించపరిచి ఆనందం పొందితే ఆ క్షణం వరకే ఉంటుంది, ఎంత కష్టపడి మనం తెచ్చుకున్నాము అనేది మనకు మాత్రమే తెలుసు.